ఒక్కసారి ఊహించండి, సలార్లో పృథ్వీరాజ్ సుకుమారన్ ప్లేస్లో గోపీచంద్ను ఊహించుకుంటే, బాహుబలి లాంటి ఫెరోషియస్ లుక్లో గోపీచంద్, రియల్ లైఫ్లో బెస్ట్ ఫ్రెండ్స్, రియల్ లైఫ్లోనూ ప్రాణ స్నేహితులైతే ఇప్పుడు ఎందుకు ఆ టాపిక్ వచ్చింది అనుకుంటున్నారా? ఈ వీడియోలో తెలుసుకుందాం. హాయ్ హలో, వెల్కమ్ టు దిశా టీవీ. టాలీవుడ్లో విలనిజాన్ని ఎలివేట్ చేసేటువంటి క్యారెక్టర్ని కూడా అద్భుతంగా నటించగల హీరోల్లో గోపీచంద్ ఒకరు. స్టార్టింగ్లో హీరోగానే ఎంట్రీ ఇచ్చిన తర్వాత జయం, వర్షం, నిజం లాంటి బ్లాక్ బస్టర్ సినిమాల్లో విలన్గా అద్దరకొట్టి తన యాక్టింగ్ రేంజ్ను చూపించారు గోపీచంద్. యజ్ఞంతో బ్రేక్ రావడంతో ఆ తర్వాత అతను హీరోగానే సెటిల్ అయిపోయాడు. మళ్ళీ విలన్ క్యారెక్టర్ల జానర్లోకే వెళ్ళలేదు. అయితే గౌతమ్ నందాలో డబుల్ యాక్షన్ చేస్తూ ఒక క్యారెక్టర్లో నెగిటివ్ షేడ్స్ను భలేగా చూపించడంతో అతన్ని మళ్ళీ విలన్గా చూడాలనుకున్న క్యూరియాసిటీ గోపీచంద్ ఫ్యాన్స్లో కలిగింది. ముఖ్యంగా గోపీచంద్కు బెస్ట్ ఫ్రెండ్ అయినటువంటి ప్రభాస్ సినిమాలో నెగిటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ చేస్తే అదిరిపోతుందని, ఇప్పుడు ప్రభాస్ ఇమేజ్ కూడా మారిపోయిన టైంలోనే తన సినిమాలో గోపి ఉంటే చాలా బాగుంటుందని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ముఖ్యంగా సలార్లో పృథ్వీరాజ్ సుకుమారన్ చేసినటువంటి క్యారెక్టర్లో గోపీచంద్ ఉంటే ఎలా ఉండేదన్న చర్చ ఇప్పటికే నడుస్తూనే ఉంది. లేటెస్ట్గా గోపికి సంబంధించినటువంటి ఒక పోస్టర్ ఆ చర్చకు మళ్ళీ అవకాశం ఇచ్చింది. అదేంటంటే గాజీ ఫేమ్ డైరెక్టర్ సంకల్ప్ రెడ్డి డైరెక్షన్లో గోపీచంద్ చేస్తున్నటువంటి కొత్త సినిమా నుంచి తన ఫస్ట్ లుక్ను రిలీజ్ చేశారు మేకర్స్. అందులో ఫెరోషియస్ లుక్లో గోపీచంద్ అదరగొట్టేశాడనే చెప్పాలి. బాహుబలిని గుర్తు చేసేలా ఉంది ఆ లుక్. అదే టైంలో సలార్లో పృథ్వీరాజ్ క్యారెక్టర్ను గుర్తుకు తెస్తుంది. అండ్ దీంతో ఫ్యాన్స్ అందరూ కూడా సలార్లో వరద క్యారెక్టర్ను గోపీచంద్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఎందుకు కన్సిడర్ చేయలేదా అని కూడా అందరూ ఆశ్చర్యపోతున్నారు. కనీసం ప్రభాస్ అయిన ఆ క్యారెక్టర్కు గోపిని సజెస్ట్ చేసి ఉండాల్సిందే కదా. ఈ ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ ఆ సినిమాలో కనిపించుంటే సినిమా మన ఆడియన్స్కి ఇంకా బాగా కనెక్ట్ అయ్యేదని కూడా వాళ్ళు అభిప్రాయపడుతున్నారు. అండ్ ఇప్పుడు మిస్ అయినా ఈవెన్ ఫ్యూచర్లో అయినా మళ్ళీ గోపితోటి ప్రభాస్ సినిమా చేయాలని అందరూ అనుకుంటున్నారు. వర్షం తర్వాత ఈ జోడికి డెఫినెట్గా అది ఒక మరుపురాని సినిమా అవుతుందని కూడా వీళ్ళిద్దరి మ్యూచువల్ ఫ్యాన్స్ అందరూ కోరుకుంటున్నారు. అయితే రీసెంట్గా మనకు తెలుసు సలార్లో ఎంత బెస్ట్ ఫ్రెండ్స్ అంటే ఆ బాండింగ్ అనేది కంప్లీట్గా అటు ప్రభాస్ కావచ్చు, అటు పృథ్వీరాజ్ సుకుమారన్ కావచ్చు పెద్దగా మాట్లాడుకోరు. బట్ మాట్లాడుకోకపోయినా క్లైమాక్స్లో వాళ్ళ ట్రూ ఫ్రెండ్షిప్ అంటే అంత ఎలివేట్ చేస్తూ ఉంటుంది. బట్ ఆ క్యారెక్టర్లో ఒక్కసారి గోపీచంద్ను ఊహించుకుంటే ఎలా ఉంటుంది? డెఫినెట్గా రియల్ లైఫ్లో ఉన్నటువంటి ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ రియల్ లైఫ్లోనూ అదే ఫ్రెండ్షిప్ చేస్తే డెఫినెట్గా ఆడియన్స్కి ఇంకెక్కువగా ఎంగేజింగ్గా అండ్ చాలా కనెక్టింగ్ అనిపిస్తుండడంలో ఎలాంటి డౌట్ లేదు. ఇన్ఫ్యాక్ట్ మనందరికీ తెలుసు పాన్ ఇండియా సినిమా కాబట్టి సలార్, దానికి తగ్గట్టు అటు మలయాళం కానీ తమిళ్ కానీ ఇవన్నీ కూడా అన్ని మార్కెట్ పరంగా అన్ని దృష్టిలో ఉంచుకొని ఆ క్యారెక్టర్ని పృథ్వీరాజ్ సుకుమారన్తో చేయించారు ప్రశాంత్ నీల్. ఇన్ కేస్ అవన్నీ పక్కన పెట్టి కేవలం ప్రభాస్కు ఉన్నటువంటి మార్కెట్ ఎలాగో ఉంది కదా, బట్ ఒక కొత్త నటుని ఇంట్రడ్యూస్ చేసి ఒకవేళ చేపిస్తే డెఫినెట్గా ఈ క్యారెక్టర్ పృథ్వీరాజ్ సుకుమారన్ క్యారెక్టర్ని కనుక గోపీచంద్తో చేయించుంటే డెఫినెట్గా ఈరోజు గోపీచంద్ రేంజ్ పెరిగేది. ఆబ్వియస్లీ స్క్రీన్ చూడడానికి ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ ఆ స్క్రీన్లో లాస్ట్కు ఆ ఫైట్ సీక్వెన్సెస్లో ఇద్దరు ఒకే స్టేజ్లో, ఈవెన్ ఆయన చేసినటువంటి సినిమాలు అన్నీ కూడా విలన్గా, వీళ్ళిద్దరు కాంబినేషన్లో ఒక సినిమా విలన్గానే వచ్చింది. బట్ వీళ్ళిద్దరు కలిసి విలన్ని వేటాడుతుంటే ఆ ఫ్యాన్స్ మాత్రం నిజంగా ఒక ఫైట్ సీక్వెన్సెస్ మంచి కిక్ ఇచ్చే విషయం అనే చెప్పాలి. ఇన్ కేస్ ఫ్యూచర్లో కనుక ఒకవేళ ఇది పాసిబుల్ అయితే మేబీ అయితే స్పిరిట్లో అవ్వాలి, లేదంటే కల్కి 2లో అవ్వాలి, లేదు అంటే దాని తర్వాత లోకేష్ కనగరాజు ప్రభాస్ సినిమా ఉందంటున్నారు దాంట్లో అవ్వాలి, లేదంటే మాత్రం డెఫినెట్గా ఈ సినిమాలన్నిట్లలో ఏదో ఒక యూనిట్లో పార్ట్ అయితే మాత్రం డెఫినెట్గా ఒక రేంజ్లో ఉంటుందని అయితే చెప్పొచ్చు. ఎందుకంటే వీళ్ళిద్దరు ఫ్రెండ్షిప్ తెలుసు ఏ రేంజ్లో ఇంపాక్ట్ చూపిస్తుందో. ఈవెన్ స్క్రీన్ మీదకి వస్తేనే ఇంక్లీస్ అన్స్టాపబుల్ షో లాంటి ఒక స్క్రీన్లో వీళ్ళిద్దరు ఫ్రెండ్షిప్ చూసుకున్నంత అది 1 మిలియన్ వ్యూస్ క్రాస్ అయిపోయి ఆ ఓటీటీనే క్రాష్ అయ్యే రేంజ్లో రీచ్ వచ్చింది. ఆబ్వియస్లీ ప్రభాస్కు ఉన్నటువంటి అది క్రేజ్ అవ్వచ్చు, బట్ గోపీచంద్ కూడా డెఫినెట్గా ఫ్యాన్స్, మ్యూచువల్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో అందరూ కూడా ఇన్ కేస్ ఈ ఒక్క సినిమా అన్న సలార్లో కనుక ఈ క్యారెక్టర్ ఒకటి ఫస్ట్ లుక్ రావడం వల్ల సలార్లో చేస్తే మాత్రం అదిరిపోయేది. బట్ అనూహ్యంగా మిస్ అయిందే అని కూడా చాలామంది బాధపడుతున్నారు. ఇన్ కేస్ ఇద్దరు బట్ మ్యూచువల్ ఫ్యాన్స్ ఎవరైనా ఫ్యూచర్ సినిమాలలో మేబీ అది సందీప్ రెడ్డి చూపిస్తాడా, లేదు అని అంటే అక్కడ నాగశ్విన్ చూపిస్తాడా, లేదు అని అంటే లోకేష్ కనగరాజ్ ఏమైనా చూపిస్తాడా చూడాలి. బట్ లోకేష్ కనగరాజ్ మాత్రం అఫీషియల్ కాదు, కానీ టాక్ అయితే నడుస్తున్నట్లయితే తెలుస్తుంది. బట్ ఫ్యూచర్లో మాత్రం
వీళ్ళిద్దరూ గనక సినిమా చేస్తే గనక డెఫినెట్గా ఇంకొక బ్లాక్ బస్టర్ అవుతుండడంలో ఎలాంటి డౌట్ అయితే లేదు. ఈవెన్ పాన్ ఇండియా రేంజ్లో ప్రభాస్కి మార్కెట్ ఉంది, ఆబ్వియస్లీ గోపీచంద్కి లేదని చెప్పుకోవచ్చు. బట్ ఎవరెవరో హిందీ ఆర్ తమిళ్ ఎక్కడెక్కడి నుంచో తీసుకొచ్చి తెలుగు సినిమాలలో పెట్టి యాక్ట్ చేపిస్తున్నారు కదా. బట్ మరి తెలుగు హీరోని ఎందుకు అక్కడ మనం ప్రమోట్ చేయొద్దన్న ఆలోచన ఇప్పుడున్నటువంటి డైరెక్టర్స్ రాకపోదా అని కూడా కొంతమంది అయితే కామెంట్ చేస్తున్నారు. మేబీ మరి ఆ డైరెక్టర్ ఎవరో ఏంటో తెలియదు. కానీ ఒకవేళ వీళ్ళిద్దరి కాంబినేషన్లో సినిమా వస్తే వీళ్ళిద్దరిని ఏ డైరెక్టర్ డైరెక్ట్ చేస్తే మీకు బాగుంటుంది అనుకుంటున్నారు? కామెంట్ చేయండి.